నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తాం. అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిలోకి కొంతమంది నకిలీగాళ్లు చొరబడుతున్నారు. మన రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఈ నకిలీ వైద్యుల దందా భారీగా పెరిగిపోతోంది. కనీస విద్యార్హతలు, లైసెన్సులు లేని వ్యక్తులు తెల్లకోటు తొడిగి స్టెథోస్కోప్ తగిలించి ప్రజారోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని నగరంలోని హైటెక్ లేజర్ సెంటర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల క్రిటికల్ కేర్ విభాగాలు కేటుగాళ్లు ఎక్కువైపోయారు. ఆఖరికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో కూడా చొరబడ్డారంటే వ్యవస్థలో ఏ స్థాయిలో నకిలీ డాక్టర్లు తయారయ్యారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో విజయక్రాంతి ఈ వార్తను మీకు అందిస్తోంది. నకిలీ వైద్యుల దందా తెలంగాణలో విచ్చలవిడిగా ఆసుపత్రుల నుంచి ఐసీయూల దాకా టీజీఎంసీ నంబర్లతో మోసాలు. జోగిపేట ఘటనతో వెలుగులోకి. సివిల్ సర్జన్ సస్పెన్షన్. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ అర్హత లేని వైద్యం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. 500కు పైగా కేసులు. 300 మంది నకిలీ వైద్యుల అరెస్ట్. వస్తువుల్లోనూ ఆహారంలోనూ నకిలీలు చూశాం. వీటికి ఎంతో కొంత మేరకు అందరం బాధితులమే. కానీ ఇప్పుడు ఈ నకిలీ అనేది ఏకంగా వైద్య వ్యవస్థలోకే చొరబడ్డారంటే ఇక ప్రాణాలకే గ్యారంటీ లేని పరిస్థితి దాపురించినట్టే కదా. ఇటీవలి కాలంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలోనూ నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది. ఈ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ తన స్థానంలో ఓ ప్రైవేట్ వ్యక్తితో నైట్ డ్యూటీ చేయించడం ఈ దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ ప్రభుత్వ వైద్యుడిని సస్పెండ్ చేసి నకిలీ డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేట, శివనగర్, కరీమాబాద్ ప్రాంతాల్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై దాడులు చేసిన అధికారులు 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. కొందరు నకిలీలు ఇతర ఒరిజినల్ డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్లను అక్రమంగా వాడుతున్న వ్యవహారం కూడా బయటపడింది. హైదరాబాద్ లోని సైదాబాద్, సింగరేణి కాలనీ పరిసరాల్లోని శ్రీనివాస క్లినిక్, హనుమంత్ నాయక్ క్లినిక్ వంటి చోట్ల ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తులు సైతం అల్లోపతి ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కనీస ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేని వ్యక్తి నకిలీ పత్రాలతో ఏకంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ గా ఏడాది కాలంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించడం అందరినీ షాక్కు గురి చేసింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీల్లో నకిలీ వైద్యులపై 500కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందులో 300 మందికి పైగా నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన అర్హత పత్రాలు లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్న 80కి పైగా చిన్న ఆసుపత్రులు, వందలాది క్లినిక్లు, ప్రథమ చికిత్సా కేంద్రాలను సీజ్ చేశాయి. నకిలీ వైద్యుల్లో దాదాపు 75% మంది హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్, సైదాబాద్, జీడిమెట్ల, మియాపూర్, పాతబస్తీ, మురికివాడల్లో పట్టుబడ్డారు. వికారాబాద్, పరిగి, తాండూర్ ప్రాంతాల పరిధిలో 25 కేంద్రాల్లో నకిలీలు అడ్డంగా దొరికిపోయిన విషయమూ తెలిసిందే. అసలైన అర్హత గల డాక్టర్ల టీజీఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్లను కొందరు నకిలీ వైద్యులు కొట్టేసి తమ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లపై ముద్రిస్తున్న ఘటనలు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ఈ నకిలీలే నడుపుతున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన క్లినిక్స్ లో సరైన అర్హత లేని డాక్టర్లు అందిస్తున్న వైద్యం రోగులకు పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. రోగులకు తక్షణ ఉపశమనం కలిగించడం కోసం షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్, ప్రమాదకరమైన స్టైరాయిడ్లు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను విచక్షణ రహితంగా వాడుతున్నారు. వాస్తవానికి రూల్స్ ప్రకారం చూస్తే ఆర్ఎంపీలు, పారామెడికల్ ప్రాక్టీషనర్స్ అసలు అల్లోపతి మందులు ప్రిస్క్రైబ్ చేయడానికి వీల్లేదు. కానీ జ్వరం, ఒంటి నొప్పులు అని వెళ్లిన రోగులకు హెవీ డోస్ థైరాయిడ్స్ ఇస్తున్నారు. వీటి ప్రభావం వల్ల రోగుల మూత్రపిండాలు, కాలేయం పాడైపోతున్నాయి. కొన్ని చోట్ల డిస్టిల్ వాటర్ను ఇంజెక్షన్లుగా ఇస్తూ అమాయకులను ముంచుతున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోని సెక్షన్ 34, 54 ప్రకారం తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం గుర్తింపు పొందిన వైద్యులు తప్ప ఇతరులు వైద్యం చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందనే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠాలు చిలరేగిపోతున్నాయి. సో వ్యూవర్స్, ఇలాంటి నకిలీ డాక్టర్ల ఘటనలు చూస్తేనే భయమేస్తోంది కదా. ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? శిక్షలు ఇంకా కఠినతరం చేస్తే ఏమైనా నకిలీ డాక్టర్ల బెడద తప్పుతుందనుకోవచ్చా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.